సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు ఇయ్యలేని హరీష్ రావు కృష్ణా నీటి జలాల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని టీపీసీసీ కార్యదర్శి దేవలపల్లి యాదగిరి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం మగ్దుంపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మగ్దుంపూరు గ్రామంలోని రైతుల కోరిక మేరకు కోలుకోని కుంట, కొత్తకుంట అను 2 చెరువులు నింపేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ చొరవ తీసుకుని కాలువలను జేసీబీతో తాత్కాలిక కాలువను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. నంగనూరు మండలంలో సాగునీళ్ల కాలువలు ఎక్కడ కూడా పూర్తి కాలేదు, అన్ని అసంపూర్తిగా ఉన్నాయి. మరి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మరి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారు, అదేవిధంగా మా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖమ్మ గారు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఏ విధంగా తొందరగా చెర్లు ఏ విధంగా నిండుతాయో ఆ విధంగా ప్రస్తుతానికి ఆ కాలువలు తీసి మరి చెర్లు నింపాలని చెప్పేసి వాళ్ళ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి వారి ఆదేశాల అనుసారం ఈరోజు అధికారులు దాని తగ్గట్టుగా చెర్లు నింపడానికి కృషి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు నియోజకవర్గంలో హరీష్ రావు గారిని గెలిపించినప్పటికీ మరి ఇక్కడి ప్రజలను పట్టించుకోకుండా ఎక్కడో ఉండి ఉద్దర మాటలు మాట్లాడు కాదు. మరి నియోజకవర్గంలో నీళ్లు లేవని చెప్పేసి రైతులు ఎంతోమంది అల్మటిస్తూ ఉంటే మరి పట్టించుకొని హరీష్ రావు గారు ఈరోజు కృష్ణా వాటర్ గురించి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. సొంత నియోజకవర్గంలో మరి రైతులకు పూర్తి స్థాయిలో నీళ్ళు అందించలేని అసమర్థుడు హరీష్ రావు ఈరోజు నీళ్ళ గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, మరి పేద ప్రజల ప్రభుత్వం. ప్రజలకు ఎప్పుడు ఏం కావాలోనో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అందుకోసం మేము ముందస్తుగా అధికారులను మరి మేల్కొల్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈరోజు చెర్లు నింపడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా నీకు ఓట్లేసిన పాపానికి ఇప్పటికైనా హరీష్ రావు మరి ఏమన్నా సోయి ఉంటే ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.